ఒక ఇర్మియాను కాపాడినట్టుగా ఈరోజు మిగిలిన వారందరినీ దేవుని పాదాల దగ్గరకు నడిపించడానికి ఎవరో ఒకరు లేవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో మన వాళ్ళను కాపాడుకోవాలన్న ఆలోచన దేవుడు ఎవరిలో రగిలిస్తాడని చూస్తున్నామండి. ఎవరో ఒకరు రావాలి. ఇవి కష్టం కదా, ఉండలేం కదంటే, ఇదిగో ఇది ఉండలేను అంటే ఆ తర్వాత పాతాళంలో ఎంతకంటే భయంకరమైన కష్టం ఉంది. అక్కడ మాత్రం నువ్వు ఉండగలవా? యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమనిపిస్తుందో తెలుసా? కరువు అయినా కష్టమైనా ఏదైనా పర్వాలేదు, క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపేవాడు. ఎందుకంటే అంతకంటే ఒక మహాభాగ్యము పరలోకాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నప్పుడు ఎంత కష్టమైనా పడవలసినంత అవసరత కలిగిన వారమే. సూర్యుడు కూడా అస్తమించేస్తాడు. అస్తమించినప్పుడు కోపతాపాలు ఏమి ఉండకూడదు. హ్యాపీ హ్యాపీ, అందరూ బాగుండాలి. మనల్ని అన్నవాడు బాగుండాలి, మనతో ఉన్నవాడు కూడా బాగుండాలి. మనల్ని కొట్టినవాడు బాగుండాలి, మనల్ని తిట్టినవాడు బాగుండాలి. అందరూ దేవుడి కోసం బ్రతకాలి. మనలో లేనివాడు కూడా బాగుండాలి, గొప్పవాడు కావాలి. 33 సంవత్సరాలంటే యవన కాలమే కదా ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే ఆ యవన కాలంలో ఆయన ఏమనుకుంటున్నాడు తెలుసా? కేవలం బ్రతకాలని కాదు, దేవుని కొరకు చావాలనుకుంటున్నాడు. చూసారా, యవన కాలంలో ఆయన చావాలనుకుంటున్నప్పుడు కనీసం యవన కాలంలో దేవుడి కొరకు బ్రతకాలని కూడా మనకు అనిపించటం లేదు. ఒక జీవితాన్ని నిలబెట్టడానికి పడే కష్టం గొప్పదండి. కొన్నిసార్లు ఒక వ్యక్తి మారాలంటే సంవత్సరాలు పడుతుందయ్యా, సంవత్సరాలు. నీ బిల్డింగ్ ఏముంది, అన్నీ ఉంటే వెంటనే నిలబడదు. దేవునిలో నీ జీవితాన్ని కట్టుకుంటే చాలయ్యా. దేవునిలో నీ జీవితాన్ని కట్టుకో. నీ జీవితాన్ని కట్టుకోవడానికి నువ్వు ఆలోచిస్తే, ఇదిగో టవర్స్ను కట్టిన టెక్నాలజీ కంటే, ఆ ఇంజనీర్ల కంటే నువ్వే గొప్పవాడివి. ఎందుకంటే జీవితాన్ని నువ్వు కట్టుకుంటున్నావు కనుక.